ఇక్కడ మనం చూసుకుంటే అండి చాలా రకాల మొక్కలు అయితే నాటారన్న అంటే బాక్స్ ఎంత పెద్దది ఉందో చూడండి ఒకసారి. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు అండి ప్రశాంతంగా కూర్చోడానికి ఇలా అయితే ఉంటుంది ఇక్కడ మధ్యలో. హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వీరాద ట్రావెలర్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి. ఈరోజు అయితే మనం ఖమ్మంలో ఉన్న ఎలుగుమట్ల పార్క్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. మా ఫ్రెండ్స్ నేను అందరు కలిసి అయితే వెళ్తున్నాం. ఎలా ఉంటుందో చాలా బాగుంటుందని చెప్పారు. ఇంకా ఫారెస్ట్తో ఆ విధంగా అయితే ఫారెస్ట్ ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే పార్క్ అయితే ఉంటుందంట. ఇంకా చాలా ఫేమస్ అని చెప్తున్నారు ఇక్కడ. ఒకసారి వెళ్ళైతే చూసేద్దామండి. అక్కడికి వెళ్ళాలంటే బండి మీద వెళ్ళొచ్చు, ఇంకా ఆటో మీద కూడా వెళ్ళొచ్చు అండి. ఇంకా బస్సు అక్కడ మధ్యలో ఆగదనుకుంటాను. ఇక్కడ కొత్త బస్ స్టాండ్ నుంచి దాదాపుగా 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. మనం అలా రోడ్స్ చూసుకుంటూ అయితే ముందుకైతే వెళ్ళిపోవాలి. మనం వెళ్తున్న దారిలోనే ఇది కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్ అయితే కనిపిస్తుంది. రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారంట, దాన్ని చూసుకొని వెళ్ళొచ్చు. ఇంకా మనం కొంచెం దూరం ముందుకెళ్తే మనకు ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదండి. అక్కడ క్రాస్ చేస్తే ఇక బోర్డు కనిపిస్తుంది, చూసుకోవచ్చు. మన వెలుగుమట్ల అది పార్క్. ఇక రోడ్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. మనం చూసుకొని అయితే వెళ్ళొచ్చు అనమాట. కొంచెం ముందుకెళ్తే కూడా మనకు ఇలాంటి బోర్డ్స్ అయితే కనిపిస్తాయండి, అవి చూసుకొని మనం వెళ్ళొచ్చు. ఇంకా రోడ్లు చూసుకోవచ్చు, పక్కన బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ రోడ్లు కూడా సరిగా వేయలేదండి, ఇంకా ఇది వర్కింగ్లో ఉందన్నమాట. చూసుకోవచ్చు మనం మొత్తం కంకర్రాలతో అయితే వేశారు. రోడ్లు అయితే కొంచెం దారుణంగా ఉందనే చెప్పుకోవాలి. ఇంకా చూద్దాం, ముందేళ్ళు అయితే చూద్దాం ఎలా ఉంటుందో. మొత్తానికి అయితే వచ్చేసామండి పార్క్ దగ్గరికి. ఇక కనిపిస్తుంది కదా పార్క్ అయితే వచ్చేసాం. ఇక మొత్తానికి అయితే ఇక్కడ పార్క్ దగ్గరకు అయితే వచ్చేసామన్నమాట. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎంట్రీ అయితే మనకు ఇలా కనిపిస్తుంది. ఎంట్రీలో మనకు ఇలా అయితే కనిపిస్తుందండి. 2 వీలర్కి అయితే 10 రూపీస్ తీసుకుంటారు, ఇంకా 4 వీలర్కి అయితే 20 రూపీస్ అయితే పార్కింగ్ ఫీజు అయితే తీసుకుంటారండి. ఇంకా పార్కింగ్ చేసుకోవడానికి కూడా మంచి ప్లేస్ అనేది ఉంది, చూసుకోవచ్చు మనం. అంటే ఎంట్రీ ఫీజు వచ్చేసి ఈచ్ మెంబర్కి వచ్చేసి 20 రూపీస్ అయితే ఉంటుంది. బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో అన్నీ చూసేద్దాం పదండి. ఇక మనం ఎంట్రీ గేట్ చూసుకుంటే ఈ విధంగా ఉంది, బాగుంది. చాలా అంటే చాలా బాగుందండి. కాడ అయితే టికెట్ అయితే తీసుకోవాలండి మనం. అక్కడ టికెట్ తీసుకొని అయితే లోపలికి అయితే మనకు పంపిస్తారు. చూసుకోవచ్చండి ఇలా అయితే ఉంటుంది మనకు. ఇక్కడ కనిపిస్తుంది కదా క్యాంటీన్ అని కూడా రాసింది. అది ముందుకైతే వెళ్ళిన తర్వాత అయితే చూద్దాం. ఇంకా వాష్రూమ్స్ కూడా మన ఎంట్రీలోనే సైడ్కి అయితే వాష్రూమ్ కూడా ఉందండి. లేడీస్కి జెంట్స్కి కూడా టాయిలెట్ అది కూడా అవైలబుల్గా ఉంది. ఇంకా చూద్దాం ఎలా ఉందో. చూసుకుంటే ఇలా అయితే ఉంది. ఫస్ట్ అయితే మనం ముందుకెళ్ళి అయితే చూసేద్దాం. ఇంకా ఇక్కడ ప్లాస్టిక్ అయితే ఎలా లేదని చెప్పారండి. లోపలికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లాస్టిక్ ఇంకా కవర్స్ అలాంటివి లోపలికి తీసుకురావద్దని అయితే చెప్తున్నారు. ఇంకా మీరు జాగ్రత్త పడండి వచ్చేటప్పుడు అయితే. ఇక్కడ చూసుకుంటే అండి చూసుకోవచ్చు, ఆ బోర్డు దగ్గర చూసుకోవచ్చు చిన్న పిల్లలు అక్కడ ఉండి ఫోటో అయితే దిగుతారు. మా వాళ్ళు చూడండి, మా ఫ్రెండ్స్ అయితే అక్కడ దిగుతామని చెప్పారు. భలే సరదాగా ఉందండి ఇక్కడైతే. ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ చాలా బటర్ఫ్లైస్ అయితే కనిపిస్తున్నాయండి. ఇక్కడ మామూలుగా లేదు, మొత్తం చాలా ఉన్నాయి అన్నమాట. ఆ పూల మీద మొత్తం చూసుకోవచ్చు మనం. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాం. చూసుకోవచ్చు మీరు, చాలా చాలా బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం వాటర్ యూజ్ చేసుకునే ట్యాప్ లాంటివి చూసుకోవచ్చు. కొంచెం కొత్తగా మోడల్లో అయితే కనిపిస్తుంది మనకు. ఇంకా దీనికి సంబంధించింది ఆ మ్యాప్ కూడా ఇక్కడ ఇచ్చారు, చూసుకోవచ్చు మనం. చిన్న క్యాంటీన్ కూడా కనిపిస్తుందండి, బాగుంది. ఇక్కడ ఈ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకా చూసుకోవచ్చు చిన్న చిన్న ఇల్లులు భలేగా కట్టారు. ఫ్యామిలీస్తో కలిసి అయితే కూడా చూసుకోవచ్చు మనం. సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా అటువైపు చూస్తే చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చిన్నారు, చూసుకోవచ్చు మనం.
ఇంకా లోపల వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంటుందో. ఓ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా మంచి ఉందండి, చూసుకోవచ్చు మనం. అది మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ నిల్చొని చూస్తున్నారు వాళ్ళని. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు, అక్కడ డప్పు కొడుతుందంట ఒకసారి చూడొచ్చు మనం. తబలా ప్లేయర్ చూసుకోవచ్చు మనం. ఇలా అయితే ఉంటుంది ఇక్కడ. చాలామంది గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు చిన్న పిల్లలతో, ఫ్యామిలీతో. ఇంకా చాలా బాగుంది ఇక్కడ, నైస్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇక్కడ. చూసుకోవచ్చు మనం, చాలామంది ఫ్యామిలీస్తో కలిసి అయితే వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఈ పార్క్లో అయితే. చూసుకోవచ్చు మనం, చాలా రకాల గేమ్స్ ఇంకా యాక్టివిటీస్ అయితే చేస్తూ మనకు కనిపిస్తున్నారు. చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ చూస్తున్నాం కదండి, చిన్న ప్లే గ్రౌండ్ అయితే మనకు ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత అయితే కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది సండే అండి ఈరోజు అయితే చాలామంది ఫ్యామిలీస్తో ఇంకా ఫ్రెండ్స్తో కలిసి అయితే చాలా జాలీగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇంకా ఇది కన్స్ట్రక్షన్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా అయితే తయారు చేస్తారు. చూసుకోవచ్చు మనం, చుట్టూ కూడా ఇది స్క్వేర్ షేప్లో అయితే దీన్ని అయితే నిర్మించడం జరిగింది. చూసుకోవచ్చు మనం, మధ్యలో అయితే ఒక ట్రీని అయితే వేశారండి. ఇలా అయితే ఉంది మనకు కనిపిస్తుంది కదా, మధ్యలో అయితే ఉంది ఇది. ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. ఇంకా మొక్కల పూల వాసనతో ఇంకా మామూలుగా స్మెల్ రావట్లేదు. అది ఒక స్ప్రే కొట్టినట్టు అయితే గ్రౌండ్లో కనిపిస్తూ ఉంది. నైస్ అండి, నైస్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఖమ్మంలో ఎవరైనా ఉంటున్న వాళ్ళు ఇంకా చూడకుండా ఉంటే తప్పకుండా వచ్చి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్ అయితే పక్కన చిన్న పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, అక్కడ వెళ్ళి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూసుకుంటే గ్రాస్ కూడా చాలా సూపర్గా అయితే ఉంటుందండి. చిన్న పిల్లలు చాలా కంఫర్టబుల్, కింద పడ్డా కూడా దెబ్బలు మ్యాక్సిమం తగలవు అసలు. ఇలా అయితే ఉంది, మొత్తం గ్రాస్తో అయితే ఉంది ఇది ప్లే గ్రౌండ్ వచ్చేసి. నా ఫ్రెండ్స్ అయితే సరదాగా కూర్చున్నారు కాసేపు, నువ్వు తిరిగిరారా అంటూ అక్కడ కూర్చొని ఉన్నారు. నేను ఇటు చిన్నపిల్లలు ఆడుతున్న ప్లేస్కి ఇటు అయితే వెళ్ళిపోతున్నాను. ఈ పువ్వులు కనిపిస్తుంది కదా అండి వైట్ కలర్లో, అవైతే మామూలుగా ముక్కు పగిలేదాకా అయితే అది స్మెల్ బాగా వస్తుంది అన్నమాట. ఇంకా మనం కూర్చోవడానికి ఇలా ఈ షేప్లో అయితే చేశారు. చూసుకోవచ్చు మనం, దాని మీద కూర్చొని కాసేపు రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఇంకా చిన్నపిల్లలు పక్కనే ఆడుకుంటున్నారు, చిన్న ఎక్సర్సైజ్ చేసుకునే చిన్నపిల్లలు ఆడుకునే పార్క్ లాంటిది అయితే పక్కన కనిపిస్తుంది. ఒకసారి చూసేద్దాం పదండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు, ఉయ్యాలు ఊక్కుంటూ మనకైతే చూసుకోవచ్చు. ఇక్కడ చిన్నపిల్లలకి మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు. చాలామంది అయితే ఆడుకుంటున్నారు ఇక్కడ. ఇలా అయితే ఉంటుందండి ఒకసారి. ఇంకా చూసుకోవచ్చు మనం, ఇది ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నారు చూసుకోవచ్చు మనం. ఇంకా చిన్నపిల్లలు దాని మీద వేలాడుతుండడం అయితే చూస్తుంటాం మనం. ఇలా అయితే ఉంటుందండి ఇది, చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే బాగుంది. అంటే చిన్నపిల్లలు జంప్ చేస్తూ కూడా కనిపిస్తారు, చాలా బాగుందండి. చాలామంది గంతులేస్తూ కనిపిస్తారు మనకు. అంటే బాక్స్ ఎంత పెద్దది ఉందో చూడండి ఒకసారి, చాలా పెద్ద బాక్స్ అయితే ఉంది. నడుచుకుంటూ అయితే ముందుకైతే వెళ్ళిపోతున్నాం అండి. ఇక మా ఫ్రెండ్ గారు ఏదో మాట్లాడుతా అన్నాడు, మాట్లాడు. పార్కు బాగానే ఉంది చూడ్డానికి, ఫ్యామిలీతో వచ్చి సండే టైం స్పెండ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. ఈరోజు సండే కాబట్టి ఎక్కువ ఫ్యామిలీస్ కనబడుతున్నాయి. అవును, అమ్మాయిలు కొంచెం తక్కువ ఉన్నారు.
ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే రావచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు అంటే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా మనకు అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మా ఫ్రెండ్స్ ఒక బాడీ ఫ్రీ అవ్వడానికి మంచిగా వాక్ చేస్తున్నాం కదా, కొంచెం బాడీ ఫ్రీ అవ్వడానికి అయితే చేస్తున్నారు. బాగుంది ఇక్కడ చూసుకుంటే అండి, మొత్తం ఫారెస్ట్ ఏరియానే ఉంటుందండి. పర్యాటకులకు వచ్చే విధంగా ఇంకా మంచి సౌకర్యాలతో చేద్దామని అయితే వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇంకా చాలా బాగుందండి ఇక్కడ ఫ్యామిలీతో ఇంకా ఫ్రెండ్స్తో కూడా వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనేది చెప్తున్నారు. చూసుకోవచ్చు, మనం ఎటు తిరిగినా కూడా ఫారెస్టే కనిపిస్తూ ఉంటుంది మనకు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇంకా ఏమేమి యాక్టివిటీస్ అక్కడ చేస్తూ ఉన్నారో అక్కడ చూసే ప్రయత్నం అయితే అటు వెళ్ళి అయితే చూసేద్దామండి. ఇలా అయితే రూట్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. కానీ ఓన్లీ వెహికల్స్ మాత్రం ఎలో చేయరండి లోపలికి. ఓన్లీ బై వాక్లోనే మొత్తం చూడాల్సి అయితే ఉంటుందన్నమాట. కొంచెం ముందుకైతే వెళ్ళి చూసేద్దామండి. ఇంకా ఇప్పటికే నడిచి అలసిపోయారంట. జ్యూస్ తాగుదామంటే కూడా జ్యూస్ లేదండి ఇక్కడ. వాటర్ కూడా లేదంట. బాటిల్ కూడా తెచ్చుకోలేదు. మీరు వచ్చినప్పుడు తెచ్చుకోండి మంచిగా. ఫోటో దిగుతారా అక్కడ? లవర్స్ ఉంటే వద్దులే, వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు. అవును, అంతే. పాపం ముట్టు కొట్టుకోవద్దండి, తెలిసి ఇక్కడ వచ్చిన తర్వాత చూసుకోవచ్చండి. దారిలో అయితే కొన్ని ఫ్రూట్స్ జాతికి సంబంధించిన కొన్ని కనిపించాయి. అవి అయితే ఒకసారి తిని చూస్తున్నాం. చూసుకోవచ్చండి, చెట్టు మీద అయితే కోస్తున్నారు మా వాళ్ళు. చూసుకోవచ్చు. బాబు రావాలి ఇటు. ఇవ్వండి, ఇవైతే కనిపించాయి ఇక్కడ, కోసుకొని తింటున్నాం అన్నమాట. వీటి పేరు ఏమిటో నాకైతే తెలియదండి. కామెంట్లో తెలియజేయండి ఎవరికైనా తెలిస్తే. మా భాషలో దీన్ని అయితే కళాకూర అని చెప్తారండి. చూసుకోవచ్చు ఎలా ఉన్నాయో. తిన్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు అండి, ప్రశాంతంగా కూర్చోడానికి ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మధ్యలో ప్రశాంతంగా కూర్చొని అయితే వెళ్ళొచ్చు. ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇక్కడ కూర్చోడానికి బాగుంటుంది. ఇంకా వేరే యాక్టివిటీస్ ఏమైనా చేస్తే తోరు మొత్తం తీసేస్తారు ఇక్కడైతే. చూసుకోవచ్చు. మనం జాగ్రత్తగా రావాలి ఎవరైనా వచ్చినప్పుడు. ఇక్కడ మనం చూసుకుంటే ఇలా అయితే కన్స్ట్రక్షన్ చేశారు దీన్ని. కషారు రే వాటర్ తాగడానికి అయితే చేశారు, బట్ ఇందులో వాటర్ అయితే రావట్లేదు. మోటార్ కాలిపోతే ఇక చేసేది ఏం లేదు. చూసుకుంటే మొత్తం ఫారెస్టే, ఎటు చూసినా చెట్లే ఉన్నాయండి. చెట్ల మధ్యలో నుంచి దారులు కూడా చాలా బాగుంది. చూసుకుంటే అండి, ఇది కనీసం 546 ఎకరాలు అయితే ఉంటుందంట. ఎన్నో వేల రకాల మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ. అలా చూసుకుంటూ అయితే ముందుకైతే వెళ్ళిపోదామండి. చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. రామదండ అంటారండి మా భాషలో దాన్ని. కోల్దండాక झाड చెట్టు కాయకవసా. ఇంకా ఎంట్రీలో వచ్చినప్పుడు ఏదేదో ఉందని చెప్పారండి. లోపల వచ్చి చూస్తే అసలు ఏం లేదండి, ఉత్త ఫారెస్ట్ మాత్రమే కనిపిస్తుంది. చూసుకోవచ్చు మనం ఎంత దూరం అంటే అంత దూరం ప్రయాణం చేయడమే అండి. ఓన్లీ వాకింగ్. బైక్ అయితే లోపలికి అయితే ఎలా లేదన్నమాట. ఇంజిన్ వెళ్ళి అదే మా వాళ్ళు సామెతలు కూడా బాగా చేస్తున్నారు. సడన్ గా ఏదైనా పులి వస్తే ఇప్పుడు ఎట్లా? నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నామండి. దారి అయితే ఫినిషింగ్ టచ్ అయితే ఏ దారి కనిపించట్లేదు.
పై నుంచి చూసుకుంటే మొత్తం అంతా చెట్లే కనిపిస్తున్నాయండి. చూస్తున్నారు కదా, చాలా అందంగా కనిపిస్తుంది, బాగుంది. ఇక్కడ మనం చూసుకుంటే అండి చాలా రకాల మొక్కలు అయితే నాటారన్నమాట. ఇంకా దీన్ని అయితే వర్క్ చేస్తున్నారు ఇంకా డెవలప్ చేయడానికి అయితే. చాలా మొక్కలు చూసుకోవచ్చు మనం, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు అయితే కనిపిస్తాయి మనకి ఇక్కడ చూసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇంకా డెవలప్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనం ఇది మలబార్ చెట్టు అని కనిపిస్తుంది కదండి. ఇదే మలబార్ చెట్టు అంట. చూడ్డానికి ఇలా అయితే కనిపిస్తుంది, బాగుంది. ఇలా చూసుకుంటూ ముందుకైతే వెళ్దాం. ఇంకా దారులు చూసుకోండి, ఎటు చూసినా బాగుంది. దారులు అయితే చాలా నీట్గా అయితే చేశారు, చూడడానికి చాలా అందంగా ఉందన్నమాట. అలా ట్రెక్కింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళొచ్చండి. ఇంకా మధ్యలో మనకు ఇలాంటి చెట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. పూలు కూడా చూసుకోవచ్చు వాటి మీద, బాగుంది. చాలా అంటే చాలా బాగుందండి. నడుచుకుంటూ వెళ్తుంటే చాలా సరదాగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక బోర్డు మ్యాప్ కూడా చూసుకోవచ్చు. ఇలాంటి మొక్కలు కూడా ఆకాశం మల్లి అని పిలుస్తారంట. ఇలాంటి చాలా రకాల మొక్కలు అయితే ఇక్కడ పెంచుతున్నారండి. చూసుకోవచ్చు మనం. ఈ చెట్టు అయితే ఇలా కనిపిస్తుంది. నడిచి అలసిపోయామండి. ఇక ఇక్కడ వచ్చి అయితే డ్రింక్ చేస్తున్నాం. మజా ఒకటి మావాడు స్ప్రైట్ కూడా చేస్తున్నాడు. చూసుకోవచ్చు ఇక్కడ, బాగుంది. అలా చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసామండి. చూసుకోవచ్చు, పార్కింగ్ చూసాం. ఇంకా ఇది వాటర్ తాగడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట దానికి. ఇంకా చాలామంది ఫ్యామిలీస్తో కలిసి చాలా సరదాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారండి. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. తప్పకుండా చూడండి, మీరు మిస్ అవ్వకండి. మనం కొంచెం వెళ్తే కొన్ని మొక్కలు అయితే కనిపిస్తాయండి ఇక్కడ. పూల మొక్కలు, రకరకాల మొక్కలు అయితే ఇక్కడ వేశారు, చాలా బాగున్నాయి. ఇంకా చాలా మంది ఫ్యామిలీస్తో కలిసి కూడా వచ్చి ఫొటోస్ అయితే దిగుతున్నారు. అక్కడ బటర్ఫ్లై కనిపిస్తుంది కదా, అక్కడ నిల్చొని అయితే దిగుతూ ఉన్నారు. ఇంకా కొన్ని చెట్లు చూసుకోవచ్చు మనం. ఇంకో ఏదో కొత్త రకం ఉంది, నాకు పేరైతే అంత ఐడియా లేదండి. చూసుకోవచ్చు, బాగుంది. ఇంకా ఇది కనిపిస్తుంది కదా, అది ఈ గులాబీ తోట అండి, చాలా బాగుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఈ పార్క్ అయితే ఇలాగైతే ఉందండి. ఇంకా దీన్ని సరిగా మెయింటైన్ చేయలేదు అనుకుంటాను. ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఎన్నో వేల రకాల మొక్కలు అయితే కనిపిస్తాయండి ఈ పార్క్లో అయితే. ఆయుర్వేదానికి సంబంధించిన మెడిసిన్స్ లాంటివి అలా యూజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ మొక్కలు అయితే తీసుకెళ్తారని చెప్తున్నారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా రకాల మొక్కలు అయితే కనిపిస్తాయి ఇక్కడ వచ్చిన తర్వాత మనకు. శాస్త్ర పరిశోధనకి సంబంధించినవి అలాంటివి కూడా ఇక్కడ చాలా రకాల మొక్కలు ఉన్నాయి. అవి చెట్ల మీద కూడా వాటి పేర్లు అయితే రాసి ఉంటారండి. ఇలా అయితే ఉంటుంది ఇది. చూసుకుంటే మనం చిత్తన్ నక్షత్రం అంట, మారేడు చెట్టు అంట ఇది అండి. చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి, కానీ వాటికి బోర్డ్స్ కూడా వేసి ఉన్నారు. కానీ చాలా ఓల్డ్ అయిపోయి అవి పాతదైపోయి అయితే లేదండి కొన్ని చెట్లకైతే. చూసుకోవచ్చు మనం. ఇంకా ఇక్కడ చాలా రకాల చెట్లు చూసుకోవచ్చు మనం. చివరి వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. ఇంకా ఇంకో వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇంకా కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లైక్ కూడా చేసుకోండి. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. కీప్ సపోర్ట్ అండి. అందరికీ బాయ్.